ఇలాగే ఉంచుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకొని అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. అండ్ గోంగూర వేసుకుందాము. ఇందులోకి కొంచెం తగినన్ని వాటర్ వేసుకోండి. ఒక కాఫీ గ్లాస్ అంత వాటరు. బాగా గోంగూర మెత్తబడాలి. మిల్ మేకర్ని నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఇలా వాటర్ గట్టిగా వంపేసి ఒక ప్లేట్కి తీసుకుందాము. ఇప్పుడు మిల్ మేకర్ ఇలా ప్లేట్కి తీసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకున్నాను. ఇప్పుడు మిల్ మేకర్ని బ్రౌన్ కలర్లో వేపుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ ఎక్కువ పట్టవు దీనికి. ఒక 5 minutes ఉడకనిద్దాము. గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిపైన కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి ఎంత చిక్కగా ఉందో. సాల్ట్ కూడా కరెక్ట్గా ఉంది, నాకు బాగా సరిపోయింది. స్పైసీగా. ఇది మిల్ మేకర్ గోంగూర కర్రీ బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.